తండ్రి ప్రేమే ఒక అబ్సెషన్. రణవిజయ్ జీవితానికి కేంద్ర బిందువు అతని తండ్రి బల్బీర్ సింగ్. చిన్నప్పుడు తండ్రి తనను పట్టించుకోలేదనే బాధ అతని కోసం ఎంత దూరమైనా సరే వెళ్లాలని పిచ్చిగా మారిపోయింది. అతను చేసే ప్రతి హత్య, ప్రతి పోరాటం తన తండ్రి మీద ఉన్న ప్రేమను నిరూపించుకోవడానికే. సైకాలజీ పరంగా చెప్పాలంటే ఇది ఒక ఫాదర్ కాంప్లెక్స్. తండ్రి తనను గుర్తించాలని, మెచ్చుకోవాలని అతను పరితపిస్తుంటాడు. ఆల్ఫా మేల్ మనస్తత్వం. రణవిజయ్ పాత్రలో అత్యంత చర్చనీయమైన విషయం అతని ఆల్ఫా ప్రవర్తన. కుటుంబానికి తానే రక్షకుడు అని నమ్ముతాడు. తన దారికి అడ్డు వచ్చేది చట్టమైన బంధువులైనా సరే అతను అస్సలు ఏమాత్రం వెనకాడడు. దేనికైనా సరే అతని దృష్టిలో మగవాడు అంటే కుటుంబాన్ని కాపాడే వేటగాడు. అందుకే అతను తన భార్య గీతాంజలి వద్ద కూడా తన డామినేషన్ ను ప్రదర్శిస్తాడు. జంతు ప్రవృత్తి. సినిమా పేరుకు తగ్గట్టే రణవిజయ్ లో ఒక అడవి జంతువు లక్షణాలు కనిపిస్తాయి. తన కుటుంబాన్ని తన సామ్రాజ్యంగా భావిస్తాడు. ఎవడైనా ఆ పరిధిలోకి వచ్చి కీడు చేయాలని చూస్తే చంపేస్తాడు. రా వైలెన్స్. అతను శత్రువుని కేవలం ఓడించడు, క్రూరంగా అంతం చేస్తాడు. మాస్క్ వేసుకొని గొడ్డలితో చేసే ఫైట్ సీన్ అతనిలోని యానిమల్ ను బయటపెడుతుంది. భావోద్వేగాల సంఘర్షణ. బయటికి అంత కఠినంగా కనిపించిన లోపల రణవిజయ్ ఒక చిన్న పిల్లాడు. సినిమా చివర్లో తండ్రితో మాట్లాడే సీన్ గమనిస్తే అతను ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు గురవుతున్నాడో మీకు అర్థమవుతుంది. 20 ఏళ్ల క్రితం మీరు అన్నారు కదా నాన్న, నువ్వు నా చెయ్యి వదిలితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని. వదిలేయండి, వెళ్ళిపోతాను జైలుకి అని అతను చెప్పే మాటలు అతని జీవితంలోని శూన్యాన్ని చూపిస్తున్నాయి. గీతాంజలితో సంబంధం. గీతాంజలిని అతను ప్రాణంగా ప్రేమిస్తాడు, కానీ అదొక టాక్సిక్ ప్రేమ. అతను ఆమెను తన ఆస్తిలా భావిస్తాడు. ఆమె తనను ప్రశ్నిస్తే తట్టుకోలేడు, కానీ ఆమె కోసం ప్రపంచంతోనైనా పోరాడుతాడు. ఈ పాత్రలోని వైరుధ్యం అక్కడే ఉంది. రణవిజయ్ సింగ్ పాత్ర ఒక బ్రోకెన్ హీరో. అతను చేసే పనులన్నీ సమాజం దృష్టిలో తప్పు కావచ్చు, కానీ అతని దృష్టిలో అవన్నీ తన తండ్రి కోసం చేసే త్యాగాలు. రణబీర్ కపూర్ తన నటనతో ఈ పాత్రకి ప్రాణం పోశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.